నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జయంతి వేడుకలు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి 7, తహసీల్దార్ కార్యాలయానికి 6 అర్జీలు. నిజమైన ప్రజా సేవకులు ప్రభుత్వ ఉద్యోగులు. వల్లూరి సుబ్రహ్మణ్యం ఆత్మీయ అభినందన సభలో సుప్రసిద్ధ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్. నిజమైన సేవలు ప్రజలకు అందించేది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమేనని, వారి సేవల వలన ప్రజలకు మేలు జరుగుతుందని సుప్రసిద్ధ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ పేర్కొన్నారు. సోమవారం పట్టణ నందులపేటలోని కవిరాజ పార్క్లోని విజికే భవన్లో జరిగిన ట్రెజరర్స్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ విశ్రాంత ఏటీఓ వల్లూరి సుబ్రహ్మణ్యం ఆత్మీయ సత్కార సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఆర్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ, అతి చిన్న ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి ఏటీఓగా ఉద్యోగ విరమణ గావించడం అత్యంత అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా వల్లూరు సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ యొక్క 34 సంవత్సరాల ప్రయాణ కాలంలో ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, పిల్లల చదువులు, ఉన్నతమైన స్థాయి, సమాజం, గౌరవం, హోదా, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడ మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ ప్రవర్తనా విధానం అందరికి నచ్చే విధంగా ఉందా లేదా అనే నడవడికతో నడుచుకుంటూ ఈరోజు వరకు మీ యొక్క మనల్ని పొందుతూ మీతో సత్కారం చేయించుకున్నందుకు చాలా ఆనందంగా, నా మిత్రుల సమక్షంలో ఇంకా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, బేతాళ కృష్ణమోహన్, వేమూరి విజయభాస్కర్, కన్నెగంటి గోపయ్య, అయినాల మల్లేశ్వరరావు, కృష్ణంశెట్టి మాధవరావు మరియు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం గారిని సత్కరించుకోవడం అనేది నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం. కారణం ఏంటంటే, నా కృషిగా చెప్పాడు, ఇట్లా రేపు సన్మానం ఉంది, ఇట్లా సుబ్రహ్మణ్యం గారు వల్లూరు సుబ్రహ్మణ్యం గారు చేస్తున్నాను. సింగవారెవరు నాకు పరిచయం చేసి కదా, నాకు పరిచయం లేనప్పుడు నేను రావడం ఏదో బాగోలేదు. అంటే నేను చాలా గొప్ప వ్యక్తి ఆయన, సో నువ్వు నీ చేతుల మీద సత్కరిస్తే బాగుంటుంది అని చెప్పి. ఆర్టిస్ట్ కాదు, రాజకీయ నాయకుడు కాదు. ఆర్టిస్ట్ కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్త కానీ, విద్యావేత్త కానీ, ఎవరైనా సరే మనం వారికి సత్కరించాలన్నా, వారి గురించి మనకు మంచి మాటలు చెప్పాలన్నా, వారి గురించి మనకు తెలిసి ఉండాలి. ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ తెలియాల్సిన అవసరం. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని అంతకుమించి వేరే అర్హతే లేదు. ఎన్నో పదవులు
ఈనాటి సన్మాన గ్రహీత కొల్లూరు సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారి బంధుమిత్రులు, అభిమానులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఎందుకు ఏంటంటే ఇప్పుడే అయినా మల్లేశ్వర గారు చెప్పారు తెనాలి ఇదే. అదేవిధంగా తెనాలికి ఎన్జిఓ అసోసియేషన్ పరంగా మరి అనుకుని నేను అంతకుముందు అనుకున్నాను. ఎందుకంటే తెనాలి రెవెన్యూ డివిజన్లో మొట్టమొదటిసారిగా స్టేట్ నాయకత్వం చేసిన దానిలో మొట్టమొదటి నేనే. తెనాలి రెవెన్యూ డివిజన్ అంటే బాపట్ల కూడా కలిసి ఉన్న ఇది. తర్వాత ఇప్పుడే తెలిసిందే, అంటే సుబ్రహ్మణ్యం గారితో నాకు అంతకుముందు పరిచయం లేదు. మరి ఇప్పుడే వారు కూడా మరి సెక్రటరీలో చేశారంటే, సెక్రటరీ అంటే మరి త్రూఅవుట్ స్టేట్ మొత్తానికి కూడా మరి హెడ్ ఆఫీస్ ఉంది. ఎంతోమందికి సహాయ సహకారాలు చేయడానికి అవకాశం ఉన్న మరి ఉద్యోగం అది. మరి అదేవిధంగా అది కాకుండా మరి ఉద్యోగం ఇచ్చాకనే కాకుండా అసోసియేషన్ పరంగా కూడా ఎన్నో కార్యక్రమాలు మరి చేసి నా గొప్ప వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు. మరి అటువంటి సుబ్రహ్మణ్యం గారు మన తెనాలి బిడ్డ అవటం మరి చాలా ఆనందంగా ఉంది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలను ఈ నెల 6-7 తేదీలలో నాక్ టీం సందర్శించనున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్ తెలిపారు. కళాశాలలో జరిగిన సమావేశంలో కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్ మాట్లాడుతూ, కళాశాలకు విచ్చేసిన త్రిసభ్య నాక్ టీం సభ్యులు కళాశాలలోని అన్ని విభాగాలను రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు కళాశాలను పరిశీలించే నాక్ టీం 4వ పర్యాయం కళాశాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ పర్యాయం కూడా నాక్ మెరుగైన గ్రేడింగ్ ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యాపకేతర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలిపారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల 4వ సైకిల్ కింద నాక్ పీర్ టీము 6-7 తారీఖుల్లో కళాశాలను విజిట్ చేయడం జరిగింది. కళాశాలలో వివిధ విభాగాలని పరిశీలన చేయటం, రికార్డులను పరిశీలన చేయటం, అట్లాగే విద్యార్థులతో, పేరెంట్స్తో, పూర్వ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసుకుని కళాశాల యొక్క స్థితిగతుల్ని, పనిచేసే తీరుతెన్నుల్ని పూర్తిగా గమనించడానికి అందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 2-3 నెలలుగా కళాశాల యొక్క అన్ని విషయాల్లోనూ రెనోవేట్ చేయడానికి, లేకపోతే రంగులు వేయటం కానీ, అందంగా అలంకరించడానికి కానీ, ఆకర్షణీయంగా ఉంచడానికి కానీ చాలామంది వ్యక్తులు మాకు సహాయ సహకారాలు అందించారు. వారందరినీ ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారిలో ముఖ్యంగా అకాడమిక్ ఆస్పెక్ట్స్లో సుగుణ గారు పూర్తిగా లీనమైపోయి అన్ని రికార్డ్స్ని అప్డేట్ కట్టిపెట్టడం, అందరి చేత ప్రజెంటేషన్ పీపీటీ ప్రజెంటేషన్ చేయించటం, ఇటు ప్రిన్సిపాలు, అట్లాగే కోఆర్డినేటర్, నాక్ ఐక్యూఏసీ, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరి చేత ప్రజెంటేషన్ ఇప్పించటం, వాళ్ళ డిపార్ట్మెంట్ల యొక్క ప్రస్తుత గత చరిత్రల మొత్తాన్ని వారికి తెలిసే విధంగా విద్యార్థులకు ఏ రకమైన సేవలు అందిస్తున్నాం, ఏ రకమైన ఉపయోగాలు కలుగుతున్నాయి, విద్యార్థులు ఎంతమంది ఉత్తీర్ణులవుతున్నారు, ఎంతమందికి ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి, వీటన్నిటిని కూడా ప్రతి డిపార్ట్మెంటు వారి విభాగాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు తెలియపరచడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ, కళాశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు నన్నపనేని సుధాకర్ ఆశయాలకు అనుగుణంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన విద్యాబోధన కళాశాలలో జరుగుతుందని తెలిపారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, జిమ్, ల్యాబ్స్, విశాల ప్రాంగణం, ఆడిటోరియం తదితర సౌకర్యాలు కళాశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని, వీటన్నిటిని పరిశీలించి నాక్ టీం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. విద్యతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. 1951లో స్థాపించిన మొట్టమొదటిగా మాన్యశ్రీ నన్నపనేని వెంకటరావు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇవాళ 4వసారి మాకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను నాక్ వాళ్ళ ఆధ్వర్యంలో
మా కాలేజీ యొక్క అసెస్మెంట్ కోసం వచ్చిన టీము మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రతి వ్యక్తి కూడా ఇటు టీచింగు, నాన్ టీచింగు మరియు మా సుగుణ మేడం గారు అలాగే ఇతర సిబ్బంది అందరూ కూడా శాయశక్తుల వారి యొక్క సమిష్టి కృతితో ఈరోజు మేము సాధించబోతున్నాం విజయం. ఈ విజయానికి మా యొక్క మేనేజ్మెంటు శ్రీ నందమనేని సుధాకర్ గారు మ్యాక్సిమం కావలసినటువంటి అన్ని రకాల యొక్క సపోర్ట్ని మాకు అందిస్తూ విశ్రాంత ప్రిన్సిపల్ నాక్ అడ్వైజర్ సుగుణ మాట్లాడుతూ కళాశాల పూర్వ విద్యార్థిగా అధ్యాపకురాలుగా ప్రిన్సిపల్గా పనిచేసిన తాను ఈ కార్యక్రమం ద్వారా కళాశాల రుణం తీర్చుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ అజయ్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కామాక్షి, నాగమణి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. మాకు నాక్ అక్రిడియేషన్ ప్రాసెస్ విజిట్ కంప్లీట్ అయ్యి మేము ఈ విధంగా ప్రెస్ మీట్ ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నాక్ అక్రిడియేషన్ ప్రాసెస్లో మాకు సహకరించిన మేనేజ్మెంట్కి అలాగే ప్రతినిత్యం మాకు అన్ని విధాలా సహకరించిన మా ఫ్యాకల్టీ అందరికీ అలాగే మాకు ఇక్కడ సహాయ సహకారాలు అందించినటువంటి రెండు కాలేజెస్ ఫ్యాకల్టీకి అలాగే పూర్వ విద్యార్థులందరికీ కూడా నా సైడ్ నుంచి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకి సంబంధించి 2, మున్సిపాలిటీకి సంబంధించి 1, పోలీస్ శాఖకు సంబంధించి 1, డిఎల్పిఓకి సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 1, ఎంపీడీఓకి సంబంధించి 1, మొత్తం 7 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. అదేవిధంగా తెనాలి మండలం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 6 అర్జీలు వచ్చాయని వచ్చిన వాటిని సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి 6 అర్జీలు అందినాయి. అందులో ఒకటి చింతలపూడి గ్రామస్తులు, దుగ్గిరాల మండలం చింతలపూడి వాస్తవ్యులు డొంక ఆక్రమిస్తున్నారు, కొలకలూరు వారు అని చెప్పేసి ఒక గ్రీవెన్స్ ఇచ్చారు. దీని మీద గతంలో కూడా ఏదో ఫైల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీన్ని స్వయంగా పర్సనల్ ఇన్స్పెక్షన్ చేసి పరిష్కార మార్గం వెతుకుతాము. అట్లాగే 2 సర్వే రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. 2 సర్వే రిలేటెడ్ ఇష్యూస్, 2 మ్యూటేషన్ కోసం వచ్చాయి. ఒకటి పెన్షన్ కోసం వచ్చింది మున్సిపాలిటీలోది, అది మున్సిపల్ కమిషనర్ గారికి పంపిస్తాము. ఒకటి ఎండోమెంట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది, అది ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారికి పంపిస్తాం. మొత్తం ఈరోజు 6 అర్జీలు అందినాయి. ఈ 6 అర్జీలు కూడా నిర్ణీత కాల వ్యవధిలోపే పరిష్కరిస్తాం. పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడివేని రాధిక విజ్ఞప్తి చేశారు. పట్టణ శివాజీ చౌక్ వద్ద నుండి పాతరత్న టాకీస్ సెంటర్ వరకు సుమారు 26 లక్షల వ్యయంతో 125 మీటర్ల మేర చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు సోమవారం చైర్పర్సన్ తాడివేని రాధిక శంకుస్థాపన చేశారు. నిత్యం రద్దీగా ఉండే బుర్రిపాలెం రోడ్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు పట్టణ సుందరీకరణలో భాగంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా పట్టణంలో అవసరం ఉన్న చోట రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని, రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఆక్రమణను తొలగించుకొని పురపాలక సంఘానికి సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. శివాజీ చౌక్ నుంచి అలానే రత్నాడాస్ వరకు రోడ్డు పెంపుడు అనేది ఒకవైపు వర్క్ జరిగింది కాబట్టి ఈ రెండో వైపు కూడా మనకు ఎంతో అనునిత్యంగా రద్దీగా ఉండేది ఇక్కడ రత్నా ట్యాక్స్ దగ్గర, అలానే శివాజీ చౌక్లో. కాబట్టి ఈ రోడ్డు వెలాడుపు చేసి ప్రజలకి అందించాలనేది మా ఆశయం కూడా. అలానే ఎంతో వ్యాన్లు కానివ్వండి, స్కూల్కి వెళ్ళే బస్సులు కానివ్వండి, అలానే పిల్లలు సైకిల్ మీద పడటం, యాక్సిడెంట్స్ జరగటం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఎంత రద్దీగా ఉండేది. తెనాలి పట్టణం పెరిగే కొద్ది బురిపాలెం నుంచి కూడా ఎంతో రద్దీగా ఇటువైపు వస్తున్నాయి. ఆ రద్దీ అనేది అర్థం చేసుకొని ఈ రోజున మేము ఇక్కడ రోడ్డు పెంచడానికి
మేము పునాది చేసాం. అలానే ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అలానే ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో అదన్నీ తొలగించి రోడ్డు వెళ్లాడుపు చేయాలని 25 లక్షలకి శాంక్షన్ చేయడం జరిగింది. కౌన్సిల్లో కూడా సాధారణ నిధులతోనే ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనది మీరందరూ కూడా గమనిస్తున్నారు. అందులో భాగంగానే గౌరవ కౌన్సిల్ వారు శాంక్షన్ ఇచ్చారు. వాటిలో భాగంగానే మనము బురిపాలెం రోడ్లో ఒక సైడ్కి ఆల్రెడీ ఒక వర్క్ రోడ్ వైడింగ్ సుమారుగా 20 లక్షల రూపాయలతో క్లియర్ అయిపోయింది ఆ రోడ్డు. అదేవిధంగా బోస్ రోడ్లో కూడా ఒక సైడు రోడ్డు వర్క్ స్టార్ట్ అయిపోయింది. రెండో సైడ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు గౌరవ సిపి గారు, ఇక్కడ ఉన్నటువంటి 5వ వార్డు మెంబరు, అధికారులు అందరం ఈరోజు వచ్చి ఇటు సైడ్ ఉన్నటువంటి రోడ్డు సుమారుగా 25 లక్షల రూపాయలతోటి ఈరోజు ప్రారంభించడం అయింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సర్కిల్ దగ్గర నుంచి ఆర్చ్ దగ్గర నుంచి ఇక్కడ గాంధీ పార్క్ వరకు రోడ్డు వైడనింగ్ ఆ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు సిపి గారు వచ్చి రోడ్డు వరకు ప్రారంభించడమైంది. ఉద్దేశపూర్వకంగా తమ పొలాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెనాలి మండలం గుడివాడ గ్రామానికి చెందిన రుద్రపాటి నాగేశ్వరరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని, తమకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాకు పూర్వీకుల నుంచి 100 సంవత్సరాల నుంచి 34 సెంటున్నర ఒకటి, 30 సెంటు ఒకటి, 64 సెంటున్నర భూమిని 2074లో సర్వేర్ గారు వచ్చి రాళ్ళు వేసి టెంపరీ పట్టా ఇచ్చి మీరు ఎంతకాలమైనా కానీ పండించుకోండి, గవర్నమెంట్గా కావాలన్నప్పుడు ఇద్దరు కానీ పండించుకోండి అన్నారు. ఇప్పుడు 110 సంవత్సరాలు అయింది, పండించుకుంటానే ఉన్నాం. ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి నేను లెటర్ పెడతానికి వచ్చా, నీ నోటికాడన్నం తీను, ఆ స్తంభాలు ఒకరు మీ ఏపు కొద్దిగా జరుపుకుంటాం, ఇక అంతకంటే ఏం చేయను, గ్రావెల్ తోలుతాను, మీ ఏపు ఒక అరగజం వస్తుంది, మా ఏపు ఒక అరగజం వస్తుంది, దీని గురించి ఎడదాకా రావాలా, వెనకటి నుంచి మనందరం అన్నదమ్ములుగా ఉన్నాం, ఇట్లా బాధపడబాక వెళ్ళాను. అప్పటి నుంచి ఈ 100 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు కదిలించిన వాళ్ళు, మాకు అడ్డం అన్నవాళ్ళు లేరు, మా బండి పోవట్లేదు అన్నవాళ్ళు లేరు, ఎవరూ లేరు. వెళ్ళిన తర్వాత క్రేన్ తవ్వటానికి వీల్లేదు, అధికారపూర్వంగా వచ్చి న్యాయం చేస్తారో ఏం చేస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత మీరు తవ్వుకుందరు కన్నా వెళ్ళిపోయి ఊళ్ళో పెట్టారు. ఊళ్ళో పెట్టిన తర్వాత 10 నుంచి అప్పుడు దాకా ఏమీ లేవు. పొద్దున్నే పొలం వెళ్ళేసరికి ఏమీ లేదు, మొత్తం 7 అడుగులు పెట్టి తవ్వేసి 50 గజాలు ఎడల్పు చేశారు. సరే నేనన్నాను, నా ఎదర మీరు రైతులు ఉన్నారు అయ్యా, అక్కడ 10 అడుగులు ఏంది, ఇక్కడ 50 గజాలు ఏంది, మరి ధర్మాన్న ఏం మాట్లాడొద్దు, మేము ఎట్లా చెప్తే అట్లా నువ్వు వినాలి, అసలు నీది కూడా చెప్పాల్సిన పని లేదు, అది ఏం చేసుకుంటాం చేసాం అంతేనన్నారు. గుంటూరు బాపట్ల ఉమ్మడి జిల్లా దళిత నాయకుడిని, మా ఊళ్ళో ఎస్సీ సామాజిక వర్గం చెందినవారు అవడం వల్ల నాకు పిలుపు మేరకు నేను కోపల్లి గుడివాడ గ్రామం వెళ్ళాను. గుడివాడ గ్రామం వెళ్తే 1974లో అప్పటి తహసీల్దార్ అప్పారావు గారు వీళ్ళకి కల్టివేషన్ పట్టా ఇచ్చారు. కల్టివేషన్ పట్టా ఇస్తే ఇతను కావాలని దళితుల మీద దురుసుగా ప్రవర్తిస్తూ ఉద్దేశపూర్వకంగా అవసరం లేకపోయినా కానీ బళ్ళబాటకి ఆల్రెడీ 15 అడుగులు ఉన్నప్పటికి కూడా కావాలని మొత్తం పొలం మొత్తాన్ని క్రేన్తో రేత్రి పెట్టి ధ్వంసం చేసి పెద్ద ఒక 6 అడుగుల లోతు గొయ్యి పెట్టి మొత్తాన్ని మట్టి తీసి ఇతర చోట తీసుకెళ్ళి వాళ్ళ సొంతాలకి అమ్ముకున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తుత తహసీల్దార్ కేవి కృష్ణారావు గారికి చెప్పంగా అతను వచ్చి గోపాలకృష్ణ గారికి చెప్పంగా ఆయన వచ్చి విజిట్ చేశాడు. ఇదంతా చాలా దారుణంగా చేశాడు, ఆయన బాధపడి వచ్చాడు. మరి ఆయన సరైన చర్య తీసుకోలేదని చెప్పి ఇప్పుడు మేము సబ్ కలెక్టర్ గారి దగ్గరికి తెనాలి వచ్చాము. ఆమె కూడా ఎంక్వైరీ చేపిస్తానని మాట ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సిస్టర్, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, శివనారాయణ, రాయప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, కృష్ణ, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
అది యాంగిల్ బాగుంది, అది లెక్క బాగుంది. మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, మాజీ ఏఐసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షురాలు, స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి శ్రీ సోనియా గాంధీ గారి యొక్క 78వ పుట్టినరోజు. ఈ 78వ పుట్టినరోజు సందర్భంగా మా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆవిడ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మన భారతదేశానికి, భారతదేశ ప్రజలకి, అలా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసి వారి యొక్క అభ్యున్నతికి ఇంతకుముందు ఎలా పాటుపడుతున్నారో అలా పాటుపడాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. సోనియా గాంధీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఎక్కువ కాలం అధ్యక్షురాలుగా చేసిన వాళ్ళలో ప్రథములు. ఆవిడ నాయకత్వంలోనే 2004లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమి గెలవటం, అయినా ప్రధానమంత్రి తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేయటం, ఆవిడ సారథ్యంలో భారతదేశం మొత్తానికి కూడా మెయిన్గా కొన్ని ముఖ్యమైనటువంటి ఉపయోగాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటాం, NREGS, అదొకటి. రెండవది సమాచార హక్కు, విద్యా హక్కు. ఇప్పుడు ఎవరైనా ఏం జరిగినా కానీ ప్రభుత్వంలో సమాచారం అడిగితే ప్రతి మండలంలోనూ ఒక ఆఫీసర్ ఉంటాడు, జిల్లా ఆఫీసర్ ఉంటాడు, అలాగే రాష్ట్రంలో ఆఫీసర్లు ఉంటారు, దేశంలో ఆఫీసర్, సమాచార కమిషనర్ మీరునే ఉంటారు. వాళ్ళు ఏమి జరిగింది ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టుకుంటే తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ సమాచార హక్కును తీసుకొచ్చింది కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారి సారథ్యంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో. శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు సందర్భంగా ఇక ముఖ్య అతిథిగా డాక్టర్ చందు సాంబశివరావు గారు ఇచ్చేశారు. వారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి సోనియా గాంధీ గారు 2004లో పదవిని మన చీఫ్ మినిస్టర్గా చేయొచ్చు, ప్రైమ్ మినిస్టర్గా చేయొచ్చు, కానీ ఆమె తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారికి సీట్ ఇచ్చి ఆయన నుంచోబెట్టి నడిపించింది. ఆమెకి పదవి మీద వ్యామోహమే, కానీ అట్లాంటి నాయకురాలు మళ్ళీ రాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి తీసుకురావాలని ఆమె శతవిధాల ప్రయత్నం చేస్తుంది. పెద్దలు గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ గారి గురించి చెప్పాలంటే ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్న టైంలో ఆవిడ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయం అంటే ఇలా కూడా చేస్తారా మహిళ అనే విధంగా కూడా ఆమె మంచి పరిపాలన అందించారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో 26వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వార్డులోకి రావడం జరిగింది. శానిటేషన్ మీద
ఈ వార్డుకి వచ్చేసి అంతా బాగానే ఉంది, కాకపోతే అక్కడక్కడ కొంచెం సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య. కానీ ఇక్కడ కల్వర్టు కింద సిల్ట్ అనేది తీపిస్తుంది జరుగుతుంది. అలానే ఇక్కడికి వచ్చేసి వంతెన మీద ఎంక్రోచ్మెంట్ ఉన్నది కాబట్టి ప్రజలు చెప్పడం జరిగింది. ఆ ఎంక్రోచ్మెంట్ తీసేస్తే ఆ అది వంతెన అనేది పెంచడానికి కూడా బాగుండేదని ఈ ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి అతి త్వరలోనే ఆ వంతెన కూడా వేపిస్తానని చెప్పడం జరుగుతుంది. అలానే ప్రజలందరూ కూడా ఇలానే శానిటేషన్ మీద మాకు సహకరించాలని, అలానే ఈ డ్రైన్స్ మీద బండలు వేయకుండా ఉండాలని కోరుతున్నాను. అలానే వేసినా కూడా మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. అలానే ఎక్కడైనా సరే ఎంక్రోచ్మెంట్ అనేది మేము సహించేది లేదు. మేము వెంటనే మీకు నష్టం లేకుండా మేము ముందుగానే చెప్తున్నాం, ఎంక్రోచ్మెంట్ అనేది మేము సహించమని. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఎంక్రోచ్మెంట్కి తావు లేకుండా చేయాలని కోరుతున్నాను. బుర్రెపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ నిర్వహించారు. కీర్తిశేషులు గౌరవనేని సూర్యనారాయణ 4వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు, సంధ్య, ప్రదీప్ కుమార్, పద్మలత, ఝాన్సీల సహకారంతో ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, సెక్రటరీ యార్లగడ్డ కోటేశ్వరరావు మరియు వెనిగళ్ల నారాయణ, శివప్రసాద్, టీడీపీ నాయకులు అత్తిశెట్టి వెంకటేశ్వరరావు, కన్నెగంటి మధు, పఠాన్, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు గౌరవనేని సూర్యనారాయణ గారి 4వ వర్ధంతి సందర్భంగా కుమారులు వెంకటేశ్వరరావు గారు, భార్య సంధ్య గారు, ప్రదీప్ కుమారు, పద్మలత, కుమార్తె ఝాన్సీ, మనమళ్ళు, మనవరాలు ఈరోజు ఆశ్రమవాసులకు నూతన వస్త్రములు, భోజనంలో ఏర్పాటు చేసి దుప్పట్లు భోజనంలో ఏర్పాటు చేసినారు. సూర్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. ఇట్లు ఆశ్రమం ట్రస్టీలు, ఆశ్రమవాసులు. తెనాలి గాంధీ ఆశ్రమంలో గౌరవనేని సూర్యనారాయణ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఆశ్రమవాసులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ గాంధీ ఆశ్రమంలో పేదలకి అన్నదానం జరగటం చాలా ముదాహం. మరి ఈ కార్యక్రమాన్ని పూనుకొని చేసిన వెనిగళ్ల నారాయణ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే గౌరవనేని సూర్యనారాయణ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేయడంలో వజ్రాల రామలింగాచారి గారు, మరి కోటేశ్వరరావు గారు వీరు కూడా పాల్గొని దుప్పట్లు, పళ్ళు పంపిణీ చేయటం చాలా ముదాహం కార్యక్రమం జరపడానికి. ఇప్పుడు ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన పాటలను ప్రజలు నిత్యం వింటూ పాడుకుంటూ మానసిక ఉల్లాసం పొందుతున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. పద్మశ్రీ ఘంటసాల జయంతి సందర్భంగా ఆయన అభిమాన సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన ఘంటసాల స్వరాభిషేకంలో వారు మాట్లాడారు. కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు పన్నపల్లి గోపాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. పిల్లల వైద్యుడు కె పురుషోత్తమరావు, వారాహి బజాజ్ అధినేత తటవర్తి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి ఘంటసాల చిత్రపటానికి పుష్పాలంకరణ చేశారు. ఈ సందర్భంగా సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్, బుల్లెట్ బండి మ్యూజిక్ ఫేమ్ ఎస్కే బాజీని సత్కరించి జ్ఞాపిక బహుకరించారు. విశిష్ట అతిథులు మండవ శ్రీనివాసరావు, బి శివరామకృష్ణ గుప్తా, పి రామచంద్రరావును సత్కరించి జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సైదా ఆర్కెస్ట్రా బృందం వారిచే ఘంటసాల స్వరాభిషేకం వీణుల విందుగా సాగింది. సంఘ కోశాధికారి పొన్నూరు పెదబసవయ్య, జి నాగసుధాకర్, శ్రీశైల భక్త సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఇబ్బందేగా. జరుగు మూడు నెలల నుంచి రెస్ట్ లేదు. ఇంత గొప్ప వ్యక్తి ఈ కార్యక్రమానికి రావడం కూడా మనందరి అదృష్టం. వస్తున్నారని తెలిసి అలాగే పద్మశ్రీ ఘంటసాల గారి 103వ జయంతి సందర్భంగా తెనాలి పద్మశ్రీ ఘంటసాల అభిమాన సంఘం వారు గత సంవత్సరాల్లో నిర్వహించిన అనేక కార్యక్రమాలలాగానే ఈ సంవత్సరం కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంగీత కార్యక్రమాన్ని ఘంటసాల వారి పాటలతో వారికి స్వరాభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. ఘంటసాల అంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి గాయకులు. ఘంటసాలలాగా పాడాలని ప్రయత్నించే వాళ్ళే కానీ ఘంటసాలలా పాడేవాళ్ళు ఉన్నారు కానీ ఘంటసాలే పాడినట్టుగా మళ్ళీ ఆయనే రావాల్సిందే. అటువంటి మహాగాయకుడు ఆయన వ్యక్తిత్వం గొప్పది. గాయక ప్రపంచమే కాకుండా గాయక చరిత్రే కాకుండా ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వతంత్ర సంగ్రామంలో ఆయన పాల్గొన్న చరిత్ర, ఆయన చేసినటువంటి వివిధ సంగీతపరంగా ఆయన చేసిన వివిధ ప్రయోగాలు, పద్యానికి ఆయన చేసినటువంటి పట్టాభిషేకం, అలాగే పుష్పవిలాపం లాంటి మహాకవులు రచించినటువంటి గీతాలకు ఆయన చేసినటువంటి గొప్ప సేవ, అలాగే అంత్యకాలంలో ఆయన మన భారతదేశానికి, సాంప్రదాయానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకి అందజేసిన భగవద్గీత ఇది ఎల్లప్పుడూ కూడా మనం మర్చిపోలేం. పద్మశ్రీ ఘంటసాల అభిమాన సంఘం వాళ్ళం ఈ స్వరాభిషేకాన్ని ఏర్పాటు చేశాం. పద్మశ్రీ ఘంటసాల గారి 103వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రేక్షకులకి, సహకరించినటువంటి మీడియా వాళ్ళకి అందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా భగవంతుడి అనుగ్రహంతో కొనసాగిస్తామని ఆలోచనతో ఉన్నాము. ధన్యవాదాలు. నాకు ఈ ఘంటసాల అభిమాన సంఘంతో చాలా అవినాభావ సంబంధం. ఎందుకంటే ఇది తొలినాళ్ళల్లో నేను చూశాను, నేను చాలా దగ్గరగా ఉండి చూశాను. కొన్ని కార్యక్రమాలకి కార్యకర్తగా కూడా నేను పనిచేశాను. సరిగమ సాంబశివరావు గారు ఘంటసాల అభిమాన సంఘం గురించి మాట్లాడుకునేటప్పుడు సరిగమ సాంబశివరావు గారి ప్రస్తావన లేకపోతే ఆ ప్రస్తావన పూర్తి కాదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలామందికి ఘంటసాల గారి గురించి, ఘంటసాల గారు అంటే ఒకప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి పాడేవారంట అని మాత్రమే తెలుసండి. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న జనరేషన్కి ముందు తరాల వాళ్ళు చెప్పాలండి, సింగర్స్ చెప్పాలి వాళ్ళకి. ఘంటసాల గారి పాటలు వినిపించాలి, ఘంటసాల గారి పాటలు వినిపించాలి, ఆయన గురించి చెప్పాలి. ఎందుకంటే ఘంటసాల గారు అంటే మన నాగరికత, ఘంటసాల గారు అంటే మన సంస్కృతి, ఘంటసాల గారు అంటే మన జీవనాడి. ఘంటసాల గారిని పక్కన పెట్టి మనం తెలుగు సినిమా పాట గురించి మాట్లాడుకునే ప్రసక్తి లేదు. భారతదేశంలో ఉన్నటువంటి గాయకులందరూ ఏదో ఒక సందర్భంలో అసూయ చెందడానికి కారకులైన వాళ్ళు మాత్రం ఇద్దరు ఉన్నారు. ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇద్దరు కూడా తెలుగువారు కావడం అనేది మనం గుండెల మీద చేసుకొని గర్వంగా ఎస్ వాళ్ళిద్దరూ మా వాళ్ళు అని చెప్పుకునే గర్వంగా చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. తెలుగు సినిమా సంగీత రంగంలో బాజీకంటూ ఒక అధ్యాయం ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను, కోరుకుంటున్నాను. శ్రీశైల భక్త సేవా సమితి కమిటీ తరఫున ఫస్ట్ నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో. ఫస్ట్ నా ఆల్బమ్ ఇక్కడ సార్ ద్వారానే స్టార్ట్ అయింది. ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా ఆల్బమ్స్ ఇక్కడ చేయడం జరిగింది. అలానే మా డాక్టర్ గారు పురుషోత్తం గారి ఆల్బమ్ చాలా చేశాను నేను. మళ్ళీ వెంకట సారు, తర్వాత ఇంకా చాలామంది ఇక్కడ నాకు చాలా ప్రాజెక్టులు చేస్తున్నా నేను. సో వీళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వబట్టి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి నేను చాలా ప్రాజెక్టులు చేసి పేరు తెచ్చుకొని నాకు హైదరాబాద్ నుంచి మంచి మంచి మూవీ ప్రాజెక్ట్స్ ఆఫర్ రావడం, నేను అక్కడికి వెళ్ళి పెద్ద సెలబ్రిటీస్ అందరితో వర్క్ చేయడం నాకు చాలా అంటే చాలా సపోర్ట్ అని అనిపించింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా.
అంటే మరి ముఖ్యంగా నాకు లైఫ్ ఇచ్చిన మా గురువు గారు పెద్ద బాజీ గారు, ఆయన ఇప్పుడు లేరు. సో నేను ఆయనకి చాలా అంటే చాలా రుణపడి ఉన్నా నేను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జయంతి వేడుకలు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి 7, తహసీల్దార్ కార్యాలయానికి 6 అర్జీలు. నిజమైన ప్రజా సేవకులు ప్రభుత్వ ఉద్యోగులు. వల్లూరి సుబ్రహ్మణ్యం ఆత్మీయ అభినందన సభలో సుప్రసిద్ధ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.